ఈరోజు మనం ఒక కొత్త ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఐషీల్డ్. ఐసిఐసిఐ లంబార్డ్ మరియు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కలిసి ఒకే ప్రోడక్ట్లో హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా ఒక ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ముందుగా ఐషీల్డ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నుంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు ఐసిఐసిఐ లంబార్డ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఐషీల్డ్ ప్లాన్లో కవర్ అవుతాయి. ఈ డ్యూయల్ బెనిఫిట్స్ వల్ల హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి మరియు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయితే ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, మల్టిపుల్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీస్ ఉండవు. హెల్త్ ఇన్సూరెన్స్కి మరియు లైఫ్ ఇన్సూరెన్స్కి ఒకే పాలసీ కాపీ ఉంటుంది. సెకండ్ వన్, స్మూత్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్, ఒకే ప్రపోజల్ ఫామ్, సింగిల్ మెడికల్ చెకప్ మరియు ప్రీమియం పేమెంట్. థర్డ్ వన్, సింగిల్ పేమెంట్తో ఈజీగా రెన్యువల్ మరియు ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్, సమ్ ఇన్ష్యూర్డ్ హెల్త్ కవర్ రేంజ్ 5 lakhs to 20 lakhs మరియు లైఫ్ కవర్ 50 lakhs to 1 crore. ఫిఫ్త్ వన్, ఈ ప్లాన్ 18 to 65 years మధ్య ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్ ఇందులో ఉంది. ఏటీసీ మరియు ఏటీడీలో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సిక్స్త్ వన్, ఎనీవేర్ క్యాష్లెస్ ట్రీట్మెంటు మీకు ఇష్టం వచ్చిన ఏ హాస్పిటల్లో అయినా తీసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే అడ్మిట్ అవ్వడానికి 24 hours ముందు ఐఎల్టీసీ యాప్లో రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. సెవెంత్ వన్, ఈ పాలసీలో లైఫ్ కవరు 85 నుంచి 95 years వరకు కవర్ అవుతుంది. ఎయిత్ వన్, నాన్ టొబాకో యూజర్స్కి స్పెషల్ ప్రీమియం రేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఐషీల్డ్ కాంబీ పాలసీలో ఏమి కవర్ అవుతాయి అలాగే ఏమి కవర్ కావో తెలుసుకుందాం. అంటే ఇంక్లూజన్స్ మరియు ఎక్స్క్లూజన్స్. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమి కవర్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతుంది. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ అయినప్పుడు హాస్పిటల్లో మినిమం 24 hours హాస్పిటలైజేషన్ ఉంటే ఆ ట్రీట్మెంట్ మీకు అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతుంది. సెకండ్ వన్, డే కేర్ ట్రీట్మెంట్. కొన్ని డే కేర్ ట్రీట్మెంట్స్కి లెస్ దెన్ 24 hours హాస్పిటల్లో ఉన్న కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్, క్యాటరాక్ట్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, డయాలసిస్ మరియు యాంజియోగ్రఫీ ఎక్సెట్రా. థర్డ్ వన్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. హాస్పిటలైజేషన్ అయినప్పుడు అడ్మిషన్ కన్నా ముందు 60 days మరియు డిశ్చార్జ్ తర్వాత 180 days హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే అవి కూడా కవర్ అవుతాయి. ఫోర్త్ వన్, డొమెస్టిక్ ఎయిర్ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతాయి. ఫిఫ్త్ వన్, అంబులెన్స్ సర్వీస్ ఎక్స్పెన్సెస్ అప్ టు మ్యాక్సిమం 10,000 కవర్ అవుతుంది. సిక్స్త్ వన్, హోమ్ కేర్ ట్రీట్మెంట్. డాక్టర్ అడ్వైజ్ ప్రకారం హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దానికయ్యే కాస్ట్ కూడా కవర్ అవుతుంది. సెవెంత్ వన్, రీస్టోర్ బెనిఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సమ్ ఇన్ష్యూర్డ్ ఎగ్జాస్ట్ అయినప్పుడు ఈ పాలసీలో మీరు ఎక్స్ట్రాగా అప్ టు 100% సమ్ ఇన్ష్యూర్డ్ యూజ్ చేయొచ్చు. ఎయిత్ వన్, గ్యారంటీడ్ కమ్యులేటివ్ బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 year లోపల ఏ క్లెయిమ్ చేయలేదంటే నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ టైం అప్పుడు ఎక్స్ట్రా 20% సమ్ ఇన్ష్యూర్డ్ యాడ్ అవుతుంది. అలాగా అప్ టు మ్యాక్సిమం 100% వరకు యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం హెల్త్ కవరేజ్లో ఎక్స్క్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, పాలసీ తీసుకున్న తర్వాత 30 days తర్వాత మాత్రమే మీరు క్యాష్లెస్ లేదా రీఎంబర్స్మెంట్ అవైల్ చేయొచ్చు. ఒకవేళ ఎనీ యాక్సిడెంటల్ కేసెస్ అయితే ఫ్రమ్ ఫస్ట్ డే నుంచి క్యాష్లెస్ లేదా రీఎంబర్స్మెంట్ తీసుకోవచ్చు.
సెకండ్ వన్, కొన్ని డిసీజెస్ ఫస్ట్ 2 years వరకు కవర్ కావు, లైక్ క్యాట్రాక్ట్, హెర్నియా, స్టోన్ ఇన్ ద యూరినరీ సిస్టమ్ ఎక్సెట్రా. థర్డ్ వన్, పిఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆఫ్టర్ 2 years తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఇప్పుడు మనం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏమేమి కవర్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ బెనిఫిట్. సెకండ్ వన్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. థర్డ్ వన్, వేవర్ ఆఫ్ ఫ్యూచర్ ప్రీమియమ్స్ అంటే ఇన్ కేస్ ఎనీ యాక్సిడెంటల్ కేసెస్లో పర్మనెంట్ డిసేబిలిటీ ఉంటే ఫ్యూచర్ ప్రీమియం కట్టవలసిన అవసరం ఉండదు. ఫోర్త్ వన్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్. ఇందులో 34 క్రిటికల్ ఇల్నెస్ కవర్ అవుతాయి. టర్మ్ లైఫ్ కవరేజ్ ఎక్స్క్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, అటెంప్టెడ్ సూసైడ్ ఆర్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్, యాక్సిడెంటల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ నార్కోటిక్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ చూద్దాం. వార్, సివిల్ వార్, ట్రీట్మెంట్ టేకెన్ అవుట్ సైడ్ ద కంట్రీ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డొమిసిలరీ ట్రీట్మెంట్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్కి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్కి కలిపి సమ్ ఇన్సూర్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, లైఫ్ కవరేజ్ 50 lakhs తీసుకున్నప్పుడు హెల్త్ కవర్ 5 lakhs లేదా 10 lakhs తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్, లైఫ్ కవర్ 1 crore తీసుకున్నప్పుడు హెల్త్ కవర్ 10 lakhs లేదా 20 lakhs సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాలసీ ఎలా వర్క్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు అనే వ్యక్తి 35 years ఏజ్లో హెల్త్ కవర్ 20 lakhs అలాగే లైఫ్ కవర్ 1 crore వ్యాలిడ్ అప్ టు 85 years ఏజ్ వరకు తీసుకున్నాడు అనుకుందాం. రాజు ఏజ్ 47 ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయి క్యాష్లెస్ 10 lakhs పొందాడు అనుకుందాం. అలాగే రాజు ఏజ్ 75 years ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే అతని నామినీకి 1 crore అమౌంట్ వెళ్తుంది. ఫైనల్గా మీరు ఏ పాలసీ తీసుకోవాలన్నా కూడా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా అర్థం చేసుకొని తీసుకోవడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.